పోలవరం నియోజకవర్గం బుట్టాయగూడెం మండలం బూసరాజుపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం క్యాంపు కార్యాలయంలో ఏపీ ట్రైకార్ చైర్మన్ పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాసులు అధ్యక్షతన ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల పోలింగ్ ఏజెంట్లు మరియు పీఓసీలు కూటమి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిశీలకులు పుచ్చ విజయ్ కుమార్ మాట్లాడుతూ 27వ తేదీన జరగనున్న పోలింగ్లో అనుసరించాల్సిన విధానాల గురించి, అదేవిధంగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి అవసరమైన ఎన్నికల వ్యూహాలను దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. మొత్తం 6 మెంబర్స్ అందరూ హాజరై ఉన్నారు. మీ అందరికీ నమస్కారం. మరీ ముఖ్యంగా ఆయన గెలుపుకి కృషి చేయడం కోసం అన్ని బూత్ల్లో మన వంతు ప్రయత్నం చేయాలి. ఆయన 6 మెంబర్స్లో కూడా ఎలాగంటే టీడీపీ నుంచి 3, జనసేన నుంచి 2, బీజేపీ నుంచి 1, అంటే 6 మెంబర్స్. కాబట్టి ఈ 6 మెంబర్స్ కూడా ఎలక్షన్ అయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే 30 మందికి ఎవరినైతే ఒకరి చొప్పున నియమించారో పీఓసీ అభ్యర్థులు, వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా మనిషి ఓటర్ వచ్చే వరకు కూడా బాధ్యత వహించి తీసుకురావాలని మిమ్మల్ని కోరడం జరుగుతుంది. మరీ ముఖ్యం వాళ్ళే 30 మందిని ఎవరైతే ఉన్నారో ఎవరు 30 మందిని వాళ్ళు తీసుకొచ్చి ఓటు వేయించగలిగితే మనం సక్సెస్. కానీ మనం ఎక్కువ ఓట్లు వేయించాము అనేది ఆ కీర్తి రావాలి మన కాన్స్టిట్యున్సీకి. మీరందరూ కూడా బాధ్యత వహించి వేస్తారు.